హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది షేప్ దింపు వచ్చేసి 14 అంగుళాలు అయితే ఉందండి. మనకి ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర 2 ఇంచెస్కి పైకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. మనకి నెక్క దగ్గర 1/2 ఇంచ్ వదులుకుని టేప్ను అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి మనకి 2.5 ఇంచ్కి అయితే ఒక డాట్కి కోసం పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ కోసం మనం స్టార్టింగ్ నుంచి 2.5కి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి అయితే 2.30 పెట్టుకోవాలండి. ఇది ఇక్కడ నుంచి అయితే 1.5 పెట్టుకోవచ్చు. షేప్ దింపు ఎక్కువ ఉంది కాబట్టి 2 అంగుళాలు మనం మెయిన్ డాట్ దగ్గర నుంచి అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనకి షేప్ దింపు ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇది మెయిన్ డాట్ అండి, 2.30 అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసిన తర్వాత మనకి ఈ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. లోత్ అనేది నేను కార్నర్లో ఈ విధంగా అయితే తీసానండి. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఫ్రెండ్స్. కటింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. దీన్ని నేను ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద ఏ విధంగా అరేంజ్ చేశానో చూడండి. ఒకేసారి మనకి 2 పీసులు రావట్లేదు, అందుకని చెప్పేసి నెక్కలు 2 ఒకే వైపుకు ఉండేలాగా ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఒకేసారి ఫ్రంట్ పార్ట్లు 2 రావట్లేదు అనుకున్నప్పుడు మనం విడివిడిగా వేసుకోవాలండి. ఇంకెక్కడ ప్లేస్ లేదు మనకి ఈ పీసు వేసుకుందాం అంటే. నెక్స్ట్ అక్కడ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయండి, అందుకని చెప్పేసి నేను నెక్కలు 2 ఒకే విధంగా ఉంచుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక పార్ట్కి అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. రెండో పార్ట్కి అయితే నాకు కొంచెం పీస్ అయితే జాయింట్ పడింది. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా వర్క్ బ్లౌజులు మనకి ఒకేసారి ఫ్రంట్ పార్ట్లు 2 రాకపోతే ఈ విధంగా అయితే మనం విడివిడిగా వేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వర్క్ ఉంది కదా, వర్క్ ఉన్నది మనకి కంప్లీట్గా సరిపోయింది. ఫ్రంట్ పార్ట్కి సరిపోయిందండి. ఇంకొక సైడ్ది అయితే మనకి పీస్ అయితే జాయింట్ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసారా సరిపడా లేదు, అందుకని చెప్పేసి ఈక్వల్గా ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలండి. అక్కడైతే మనం పీస్ జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన పీస్ అంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. నేను ఈ వీడియోని షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా జాయిన్ చేసిన కటింగ్ చేసిన తర్వాత ఈక్వల్గా అయితే కటింగ్ చేసుకుని ఇక్కడ పీస్ అయితే జాయింట్ వేసుకోవాలి. మనకి 2 పార్ట్లు ఒకేసారి రానప్పుడు అయితే ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పీస్ అయితే జాయింట్ పడుతుందో అంతా ఉంచుకొని మిగిలినది అయితే రిమూవ్ చేసేసుకోండి. ఇది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా జాయిన్ చేశాను అనేది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నెక్కలు 2 ఒకే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. ఇదిగో చూడండి, నేను 5.5 అయితే నెక్ డీప్ అయితే పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ముందుగా నెక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోకూడదండి, నెక్ దగ్గర కొంచెం ఉంచుకునే కట్ చేసుకోవాలి. కానీ నెక్ డీప్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకుండి దాన్ని బట్టి అయితే మనం నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి. నాకు 5.5 ఉంది, 5.5 అని పెట్టుకున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడైతే కటింగ్ చేసి టక్స్ ఇచ్చి టర్న్ చేసేయండి. నేను వర్క్ బ్లౌజులు అన్నీ కూడా సింపుల్ ట్రిక్కులతో అయితే నేను షార్ట్ వీడియోలో అండ్ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి. మనం ఈ ట్రిక్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నెక్క చుట్టూ కూడా ఇది బీడ్స్ అవి లేదు కాబట్టి నేను నార్మల్ ఫుట్ తోటే స్టిచ్ చేసేస్తున్నాను. బీడ్స్ ఉంటే కనుక సింగిల్ ఫుట్ అయితే మనం పెట్టుకుని అప్పుడు మనం వేసుకోవాలండి. ఈ విధంగా నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. లైనింగ్ ఇలా తిప్పేస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి వర్క్ వచ్చింది కదా, అందుకోసం అని చెప్పేసి లైనింగ్ అయితే మనం టర్న్ చేసేసుకోవాలి. నార్మల్ బ్లౌజులకి అయితే మనం క్రాస్ పీస్ అవి జాయిన్ చేసుకుంటాం. ఇది వర్క్ బ్లౌజ్ కదా, ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే మనం లైనింగ్ మొత్తం కూడా నీట్గా సర్దుకుంటూ మనం ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం కట్ చేసేసుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్లు 2 కూడా ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలి.
వర్క్ బ్లౌజ్ కటింగు నేను ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ విడివిడిగా అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను. ఈ పార్ట్స్ అన్నీ కూడా ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఒక్కొక్కటి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అవన్నీ చూడండి ఫ్రెండ్స్. మీరు చూసే ప్రతి వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తాను. ఈ విధంగా అయితే మనకి వర్క్ ఉన్న పార్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా నేను స్టిచ్ చేసి అయితే చూపిస్తానండి. దానికైతే జాయింట్ పడుతుంది అన్నాను కదా, మనకి విడివిడిగా అయితే పార్ట్స్ కట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదిగో ఎంత పీస్ జాయింట్ పడుతుంది అక్కడ నేను పిన్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ పీస్ అయితే ఇలా జాయింట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసుకుని పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందండి. ఫ్రంట్ పార్టే కాబట్టి మనకి ఏం జాయింట్ వేసినట్టు ఏం తెలియదు. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి ఈక్వల్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఇది కూడా నెక్ ఒకటే ఫస్ట్ స్టిచ్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ పార్ట్ ఒకటి ముందు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకుని టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చుకుందాం. టక్స్ ఇచ్చుకుని దీన్ని కూడా టర్న్ చేద్దాం. మనం పీసెస్ వేసుకునేటప్పుడే ఆపోజిట్లో ఉన్నాయా లేదా, రెండు నెక్కలు ఒకే వైపుకు ఉన్నాయా లేదా అని చూసుకుని వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ మీద వేసుకోవాలన్నప్పుడు. లేదంటే రెండు ఒకే సైడ్ కుట్టేశారంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. మనం నెక్స్ రెండు కూడా ఒకే వైపు ఉండేలా చూసుకుని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మిగిలిన పీస్ కట్ చేసేస్తాం కదా, తర్వాత మళ్ళీ సెట్ చేసుకోవాలన్నా కానీ మనకి కుదరదు. అందుకని చెప్పేసి టర్న్ చేసేటప్పుడు ముందుగానే మనం పిన్ పెట్టుకుని కరెక్ట్గా ఉన్నాయా లేదా నెక్కలు రెండు కూడా ఒకదానికి ఎదురుగా ఒకటి ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాతే మనం ఈ విధంగా పిన్లు అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి లైనింగ్లు రెండు కూడా ఫ్రంట్ పార్ట్లు స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మన పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీనికి డాట్స్ అయితే వేద్దామండి. ఇది కూడా చూడండి, నెక్స్ట్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చినాయి. వీటికి డాట్స్ ఎలా అనేది ఒకసారి చూసుకుందాం అండి. పీసులు రెండు కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఒకసారి ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. నెక్క దగ్గర నుంచి మనకి ఆల్రెడీ నెక్స్ట్ తిరిగేసాం కాబట్టి కొంచెం మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి అయితే మనం ఒక టక్ ఇచ్చుకుని అక్కడ డాట్స్ అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా టక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు డాట్స్ అయితే మనం వేసుకోవచ్చండి. డాట్స్ ఎలా వేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను. కటింగ్ వీడియోలో నేను వివరంగా చెప్పానండి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి అయితే మనం 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోమని. ఈ విధంగా పైకి కూడా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్ నుంచి కూడా 2.5 ఉండాలండి. ఈ డాట్ వెడల్పు కూడా 2.5 ఉండాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ వదిలేసుకుని పైకి అయితే ఆర్మ్ రౌండ్ దగ్గరికి అయితే మనం అది కూడా చూడండి 2 ఇంచెస్ నేను లీవ్ చేసి మిగిలింది అయితే నేను ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్కి అయితే పెట్టుకున్నాను. ఇది 2.5 అండి. ఇక్కడ నుంచి అయితే మనకి ఇప్పుడు 3 ఇంచెస్ అయితే ఉండాలి. రౌండ్ దగ్గర నుంచి అయితే, రౌండ్ లేకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే 2.5 ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర ఎంత అయితే ఉందో దాన్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని అక్కడైతే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది షేప్ దింపు ఎక్కువ ఉంది కాబట్టి మనకి డాట్స్ అదే విధంగా వస్తాయండి. షేప్ దింపు తక్కువ ఉంటే మనకి అలా రాదు. రెండు వైపులా కూడా డాట్స్ కోసం మనం ఈ విధంగా వేసుకుని ఇప్పుడు ఒకసారి దీన్ని అదితే మనకి మార్కింగ్ అనేది పడుతుంది. ఈ టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి రెండు వైపులు ఒకేలా ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ పడింది కదా, అదేవిధంగా మనం స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేయాలండి. మెయిన్ డాట్ కరెక్ట్గా పట్టుకుని షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా ఉందా లేదో చూసుకుని 2.5 ఇంచెస్కి అయితే మనం 2.5 ఇంచెస్ అయితే మనం ఇక్కడికి ఒక డాట్ అయితే వేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర కూడా 2.5 ఇంచ్ ఉండేలాగా ఒక డాట్ వేసుకోవాలండి.
నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక డాట్ వేసుకోవాలి కదా. ఆ వేసేటప్పుడు మెయిన్ డాట్ని ఈ విధంగా పట్టుకోవాలండి. పట్టుకుంటే మనకి కరెక్ట్గా స్ట్రైట్గా అయితే మనకి వస్తుంది. అక్కడ నుంచి 2 ఇంచెస్ లీవ్ చేసేసుకుని డాట్ వెడల్పు ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా అయితే డాట్ వేస్తే సరిపోతుందండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, డాట్ వేసాక ఈ విధంగా అయితే ఉంది. అలా 2 పార్ట్స్ కూడా నేను ఇదే విధంగా డాట్స్ అయితే వేస్తాను. ఒక మెజర్మెంట్ ప్రకారం వేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం పెట్టుకుని కింద నుంచి 2.5 అయితే పైకి మార్కింగ్ పెట్టుకుని మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్ అంటే షోల్డర్కి తిన్నంగా ఉండేదాన్ని మెయిన్ డాట్ అంటారండి. ఇది ఉక్సులు పట్టి దగ్గర ఉండే డాట్ అయితే మనకి 2.5 ఇంచెస్ అయితే ఉండాలి. టేప్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉండి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకుంటే మనకి షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఇక్కడ మెయిన్ డాట్ పట్టుకుని కార్నర్లో ఈక్వల్గా ఉందా లేదా అనేది ఆర్మ్ రౌండ్ దగ్గర చూడండి, హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. అక్కడ నుంచి 2 ఇంచెస్ అయితే లీవ్ చేసుకోవాలండి. కింద మెయిన్ డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ లీవ్ చేసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్ తర్వాత చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.